హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ నీట్ పీజీ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా సెకండ్ రౌండ్కి సంబంధించి ఆల్రెడీ రిపోర్టింగ్ స్టార్ట్ అయింది. అయితే రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్స్లో అంటే CQ3, MQ3 అండ్ ఆల్ ఇండియా కోటా 3 ఈ మూడు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఒకవేళ ఈ CQ2 లేదా MQ2 నుండి రిమైనింగ్ నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలాంటి ఛాన్సెస్ ఉండొచ్చు, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియో విన్న తర్వాత స్టూడెంట్స్ కొద్దిమంది రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే చేశారు మేడం, ఒకసారి చెక్ చేసుకోండి అని పాజిటివ్ గాని వాళ్ళు నాకు సలహా ఇవ్వటం జరిగింది. అయితే నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ డయాగ్రాము ఎక్స్ప్లెనేషను ఇది నేను ఆల్రెడీ మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో నవంబర్ 30వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున రిలీజ్ చేసినటువంటి కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కు సంబంధించిన పీడిఎఫ్స్, దానితో పాటుగా నిన్న నేను ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి CQ3 MQ3 ఎప్పుడెప్పుడు జరుగుతాయి దానికి క్లారిఫికేషన్ తీసుకొని ఇవన్నీ కలిపి నేను ఇక్కడ తయారు చేసినటువంటి డయాగ్రామ్ ఇది. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను నిన్న వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు అంటే నేను చెప్పిన విధానం అర్థమై ఉండకపోవచ్చు, లేదా అర్థం చేసుకునే విధానంలో తేడా ఉండుండొచ్చు బహుశా. అయినా సరే నేను ఇది ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ కి ఎటువంటి లాసెస్ కూడా జరగకూడదు కాబట్టి ఇక్కడ నేను కన్వే చేయాలి అనుకున్నటువంటి దాన్ని ఇంకొంచెం బెటర్ వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఆల్రెడీ మనకి CQ2 MQ2 రెండు ఒకేసారి రిలీజ్ అయినాయి కాబట్టి రిజల్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దీని ముందు CQ1 MQ1 నుండి ఇప్పుడు CQ2 MQ2లో ఎవరైనా సరే సిటీ అలాట్మెంట్ పొందితే లేదా ఫ్రెష్ గా సిటీ అలాట్మెంట్ పొందిన వాళ్ళు ఏదో ఒకటి మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏది జాయిన్ అవుతాను అంటే దానికి పర్మిషన్ ఇచ్చి అడ్మిషన్ ఇవ్వండి అని ఆల్రెడీ ప్రిన్సిపల్స్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చేశారు. కాబట్టి స్టూడెంట్ ఏదో ఒకటి మాత్రమే ఈ రెండిట్లో చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ స్టూడెంట్ CQ2లో జాయిన్ అయ్యారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ CQ2 నుండి నెక్స్ట్ డెఫినెట్ గా ఈ స్టూడెంట్ ఇంతటితో సాటిస్ఫై అవ్వరు కాబట్టి 99% CQ3కి తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పుడైతే CQ2లో ఇతను జాయిన్ అయిపోయాడో వెంటనే ఒకవేళ ఇతనికి రెండు చోట్ల సీట్ వస్తే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ సీటు ఉండదు. ఇప్పుడు కేవలము CQ2లో ఉన్నాడు ఈ స్టూడెంట్, ఇక్కడ జాయిన్ అయిపోయాడు అనుకుందాం. ఇక్కడ నుండి నెక్స్ట్ రౌండ్ లో CQ3కి ఇతను అప్గ్రేడేషన్ కి ట్రై చేయాలి అనుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ ఒకవేళ ఆల్ ఇండియా కోటా కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే CQ2 తర్వాత జరిగేది ఆల్ ఇండియా కోటా 3 జరుగుతుంది. సో ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఈ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఆల్ ఇండియా కోటా 3లో కానీ సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కూడా జనవరి ఫస్ట్ వీక్ లో ఇస్తామని యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆల్ ఇండియా కోటా 3 రిజల్ట్ 4th జనవరి మనకి రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ ఈ 4th జనవరి నుండే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కూడా ఇస్తారు. ఇది సెకండ్ రౌండ్ తర్వాత ఇచ్చినటువంటి ఫ్రీ ఎగ్జిట్. ఇది మాత్రమే ఇంకా లాస్ట్ది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్స్ ఉండవు కన్వీనర్ కోటాలో. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్స్ రౌండ్ 1 తర్వాత అంటే CQ1 తర్వాత లేదా MQ1 తర్వాత ఒకసారి, అలాగే CQ2 తర్వాత లేదా MQ2 తర్వాత రెండోసారి ఇస్తారు అంతే. సో ఈ స్టూడెంట్ CQ2లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుండి ఆల్ ఇండియా కోటా 3లో సీటు వస్తే వెళ్ళాలి అనుకుంటే ఈ సీటు క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటా 3కి వెళ్లే మార్గం కల్పిస్తారు. అలా కాకుండా అసలు స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయలేదు అనుకుందాము ఎగ్జాంపుల్. అప్పుడు ఈ స్టూడెంట్ CQ2లో జాయిన్ అయిపోయారు ప్రస్తుతానికి రౌండ్ 2లో. ఇక్కడ నుండి CQ3కి బెటర్గా అంటే ఇంకా బెస్ట్ కాలేజీ కోర్సు వస్తుందేమో ట్రై చేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ స్టూడెంట్ అప్గ్రేడేషన్ కి అప్లై చేస్తారు. ఇక్కడ అప్గ్రేడేషన్ లో ఒకవేళ సీటు ఎలాట్ అయింది అనుకుందాము, అప్పుడు ఈ సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి 100% ఈ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే మాపప్ రౌండ్ లో కానీ వన్స్ సీట్ ఎలాట్ అయితే ఎవరైనా సరే అది మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, లేదా స్ట్రే వేకెన్సీస్ అవ్వచ్చు, ఎక్కడ కూడా నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇతనికి లభించదు. కాబట్టి ఇతను ఖచ్చితంగా ఈ కాలేజ్ లో జాయిన్ అయి తీరాల్సిందే. ఈ CQ2 కాలేజ్ లో సర్టిఫికెట్స్ ఫీజు ఉన్నాయి ఇతనికి. వీళ్ళు కేవలము కస్టోడియన్ సర్టిఫికెట్ మాత్రమే స్టూడెంట్ కి ఇష్యూ చేశారు. కాబట్టి ఈ స్టూడెంట్ ఖచ్చితంగా జాయిన్ అయితేనే ఇతనికి అడ్మిషన్ 2024 సంవత్సరానికి ఉంటుంది. ఇక్కడ జాయిన్ అయిపోయాడు అనుకుందాము, ఇంకా ఇక్కడ 2024 కౌన్సిలింగ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినట్లే స్టూడెంట్, ఇంతటితో స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఈ స్టూడెంట్ సాటిస్ఫై అవ్వలేదు అనుకుందాం, అంటే CQ2 వచ్చింది ఈ స్టూడెంట్ కి,
ఇది ఇతనికి ఇష్టం లేదు, అంటే ఇంట్రెస్ట్ లేదు చదవటం. నెక్స్ట్ CQ3కి ట్రై చేశాడు అనుకుందాం సపోజ్, అప్గ్రేడేషన్ ద్వారా. ఇక్కడ ఒకవేళ సీట్ ఎలాట్ అవ్వలేదు అనుకుందాం, నాట్ ఎలాటెడ్ సీట్ అనుకుందాం. ఇక్కడ సీట్ ఎలాట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ సెకండ్ రౌండ్ కాలేజ్లో కంటిన్యూ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ పెట్టేశాడు. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కూడా లేవు, ఎందుకంటే థర్డ్ రౌండ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ స్టూడెంట్ CQ2లో కంటిన్యూ అవ్వాల్సిందే. సో ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ దీంతో ఇతనికి 2024 కౌన్సిలింగ్ స్టాప్ అయిపోయినట్లే. అర్థమైంది కదా? ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయింది, ఆల్రెడీ థర్డ్ ఫేజ్ లోకి ఎంటర్ అయిపోయాడు ఈ స్టూడెంట్. థర్డ్ ఫేజ్ లోకి ఎంటర్ అవ్వక ముందు లీవ్ అయిపోతే దాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు, గుర్తుంచుకోండి. కానీ ఇతను CQ2లో కాలేజ్లో ఇక్కడ హోల్డ్ చేసేసాడు సీటు, తర్వాత పార్టిసిపేట్ చేశాడు కాబట్టి ఇతని యొక్క కౌన్సిలింగ్ ఇంతటితో స్టాప్ అయిపోయింది. క్లియర్? కానీ ఈ స్టూడెంట్ కి ఈ సీట్ నచ్చలేదు. ఇక్కడ జాయిన్ అవ్వాలనే కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఇతనికి నచ్చలేదు. ఇతను ఏమనుకుంటున్నాడు అంటే నెక్స్ట్ MQ3లో ఏదైనా ఛాన్సెస్ వస్తాయేమో, పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాడు. వీలవుతుందా ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి? చెప్పండి. వీలు అవ్వదు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే థర్డ్ రౌండ్ లో మీకు CQ3 MQ3 సైమల్టేనియస్ గా ఒకేసారి జరగవు. CQ3 ఫస్ట్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా డేటాని ఫ్రీజ్ చేసేస్తాము. అంటే రౌండ్ 3 వరకు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది అంటే జాయిన్ అవ్వలేదు, అసలు రిపోర్ట్ చేయలేదు, లేదా ఎన్ని సీట్స్ ఇంకా అన్ఫిల్డ్ గా ఉన్నాయి, దానికి సంబంధించిన డేటా ఫ్రీజ్ చేసేస్తాము. దాని తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాత ఇక్కడ MQ3 స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే CQ2లో ఇక్కడ స్టూడెంట్ హోల్డ్ చేసేస్తారు సీటు, ఎందుకంటే ఇక్కడ నాట్ అలాటెడ్ కదా, ఇక్కడ జాయిన్ అవ్వాలి కదా స్టూడెంట్, ఇక్కడ ఇక్కడ కంటిన్యూ అవ్వాలి కదా స్టూడెంట్, అప్పుడు ఈ స్టూడెంట్ కి MQ3కి వెళ్లే అవకాశము ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎప్పుడు అయిపోయింది కాబట్టి. సో ఇలాంటి సందర్భంలో ఈ స్టూడెంట్ ఇది మాత్రం నాకు వద్దు అనుకుంటే ఇతనికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవటం. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవటం వలన బెనిఫిట్ ఉంటుందా, నష్టం ఉంటుందా, అసలు ఏమీ ఉండదా అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ CQ2లో ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు కదా సెకండ్ రౌండ్ లో. ఈ స్టూడెంట్ కి ఈ సీట్ అసలు నచ్చలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఈ స్టూడెంట్ ఇక్కడ నుండి CQ3కి వెళ్ళాలి, ట్రై చేస్తాను, ఇక్కడ ఇక్కడ వస్తే వచ్చింది, లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేను MQ3కి మాత్రం వెళ్ళి పేమెంట్ అయినా చేసి ఈ సంవత్సరం మాత్రం కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా వెళ్ళొచ్చు ఈ స్టూడెంట్ CQ3కి. ఒకటి అప్గ్రేడేషన్ ద్వారా వెళ్ళొచ్చు అని ఇంతకుముందు చెప్పాను నేను ఆల్రెడీ. ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ ఎగ్జిట్ ద్వారా అంటే అర్థం ఏంటి? ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరిగేటప్పుడు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇచ్చారు కదా, ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో ఈ సెకండ్ ఫేజ్ లో కాలేజ్ లో నుండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వచ్చేస్తే, అంటే ఈ సీట్ క్యాన్సిల్ చేసేసుకొని బయటకు వస్తే, ఇక్కడ స్టూడెంట్స్ అంటే డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నది ఏంటంటే మేడం మీరు ఉన్న సీట్ ని క్యాన్సిల్ చేసుకోమంటారేంటి మేడం అని అంటున్నారు. ఉన్న సీట్ ని క్యాన్సిల్ చేసుకోమంటాం కాదండి ఇక్కడ అర్థం. ఈ స్టూడెంట్ కి అసలు 100% ఈ సీట్ గాని వద్దు, అసలు నా వల్ల కాదు, నేను చదవలేను అనుకున్న పక్షంలో మాత్రమే ఈ కేసు వర్తిస్తుంది. ఎందుకంటే ఇది PG కాబట్టి లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఈ కోర్సు చదివితే దాని యొక్క ఇంపాక్ట్ స్టూడెంట్ జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో ఒకటి చదివేస్తే సరిపోతుంది అనుకోరు స్టూడెంట్స్ PGలో జనరల్ గా. కాబట్టి వాళ్ళకి నచ్చిన కోర్సు నచ్చిన కాలేజ్లో చదివితేనే ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ స్టూడెంట్ ఒకవేళ 100% నాకు CQ2లో జాయిన్ అయిన కాలేజ్ వద్దు, నేను ఇక్కడ ఉండను అనుకున్నట్లయితే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవటం. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుంటే అప్పుడు ఇతనికి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే ఎప్పుడైతే ఇతను CQ2 కాలేజ్లో నుండి బయటకు వచ్చేస్తాడో ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఇతనికి సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ చేతికి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెష్ గా CQ3కి పార్టిసిపేట్ చేస్తాడు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇది జరుగుతుంది కదా, ఇక్కడ తనకు నచ్చిన కాలేజీ వస్తుందేమో ట్రై చేస్తాడు. అంటే ఇందాక మనం అప్గ్రేడేషన్ ద్వారా ట్రై చేసినట్లే సేమ్ అదే. కాకపోతే ఇంతకు ముందు అప్గ్రేడేషన్ ద్వారా వెళ్ళినప్పుడేమో సర్టిఫికెట్లు, ట్యూషన్ ఫీ ఈ కాలేజ్లో ఉంటాయి. ఈ కాలేజ్లో ఉండటం వలన ఏంటంటే ఇంతటితో స్టాప్ అయిపోయింది ప్రాసెస్. కానీ కంటిన్యూ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ స్టూడెంట్ బెటర్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవటం వలన సర్టిఫికెట్లు, ట్యూషన్ ఫీ చేతిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఫ్రీగా CQ3 పార్టిసిపేట్ చేస్తాడు. మరలా ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, తనకు నచ్చింది వస్తే జాయిన్ అయిపోతాడు. కాబట్టి ఈ స్టూడెంట్ ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. బాగా నచ్చిన కాలేజీ, బాగా అంటే ఇష్టం ఉన్నటువంటి కోర్స్ మాత్రమే
వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవాలి. అది వస్తే 100% నేను జాయిన్ అయి తీరతాను అనుకునేది మాత్రమే పెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ లేదు అనుకోండి పెట్టుకోకూడదు. ఇది పెట్టుకోకపోవటం వలన ఏమవుతుంది, ఇక్కడ సీట్ ఎలాట్ అవ్వదు కదా ఈ స్టూడెంట్ కి. తనకి కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు కాబట్టి తను అనుకున్నటువంటి సీట్ రాదు కాబట్టి సీట్ ఎలాట్ అవ్వదు. ఇప్పుడు ఈ స్టూడెంట్ కి ఇంకొక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. దీని తర్వాత MQ3 జరుగుతుంది కదా. ఇతను పార్టిసిపేట్ చేశాడు కానీ సీట్ రాలేదు. రాలేదు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ MQ3 ఆల్సో. కాబట్టి MQ3కి షిఫ్ట్ అయిపోయాడు. ఇక్కడ MQ3లో సీట్ వస్తుందా రాదా. ఒకవేళ సీట్ ఎలాట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా 100% జాయిన్ అయి తీరాల్సిందే. అలా కాదు సీట్ ఎలాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, చక్కగా ఇతను మరలా MQ4లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇక్కడ CQ3తో ఆగిపోయాడు కదా, నెక్స్ట్ CQ4లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా 4లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవటం వలన, ఒక చిన్న రిస్క్ చేయటం వలన ఇతను, దాని రిస్క్ కూడా అనకూడదండి, అతనికి అసలు ఇష్టం లేనటువంటి సబ్జెక్టు ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు అతను తీసుకున్నటువంటి ఈ ఫ్రీ ఎగ్జిట్ డెసిషన్ వలన ఇతనికి టోటల్ గా ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయంటే, CQ3లో ఫ్రెష్ గా మరలా పార్టిసిపేట్ చేశాడు ఇక్కడ, అలాగే MQ3లో పార్టిసిపేట్ చేశాడు. ఒకవేళ ఈ రెండు కేసెస్ లో సీట్ రాకపోతే మరలా MQ4లో వచ్చింది, CQ4 వచ్చింది, ఆల్ ఇండియా కోటా 4 వచ్చింది. ఇన్ని ఆప్షన్స్ తనకి రెడీగా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది కదా. సో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, మేడం అసలు CQ3కి వెళ్ళి అక్కడ అప్గ్రేడేషన్ వస్తుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు కదా మేడం ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అంటున్నారు. కరెక్టే, కానీ మీరు చెక్ చేసుకుంటూ కూర్చుంటే ఒకవేళ CQ2లో కానీ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోకుండా ఇక్కడ నుండి అప్గ్రేడేషన్ ద్వారా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీకు సీట్స్ అయిపోయినాయి అనుకుందాం, ఇక్కడ సీట్ ఎలా అవ్వాలా మీకు. ఇది అప్గ్రేడేషన్ ద్వారా వచ్చారు కాబట్టి మీ సర్టిఫికెట్లు ఫీజు ఈ కాలేజీలో ఉన్నాయి కాబట్టి ఈ కాలేజీలో మీరు కంటిన్యూ అవ్వాల్సిందే, ఇక బయటకు వచ్చే మార్గమే లేదు. ఇక్కడ ఫ్రీజ్ చేసేస్తున్నారు డేటాని యూనివర్సిటీ వాళ్ళు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే MQ3లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, CQ3 వరకు ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందలేదో, లేదా ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ వరకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ రాలేదో వాళ్ళు మాత్రమే ఇక్కడ MQ3కి వస్తారు. ఇక్కడ ఆల్ ఇండియా కోటా 3 వరకు లేదా కన్వీనర్ కోటా 3 వరకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి MQ3లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు, గుర్తుంచుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పినటువంటి కాన్సెప్ట్ నే నేను ఇక్కడ డయాగ్రామ్ రూపంలో మీకు ఫ్రేమ్ చేసి ఇచ్చానంతే. ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఒకసారి చూపిస్తాను. CQ2 నుండి CQ3కి డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్గ్రేడేషన్ కి వెళ్ళొచ్చు. అప్గ్రేడ్ అయింది అనుకోండి, మీ యొక్క కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయినట్టు, ఇక నెక్స్ట్ రౌండ్స్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేరు. అలా కాకుండా అసలు ఈ CQ2 అసలు నాకు వద్దు, అసలు నాకు ఈ సీటు వద్దు అనుకున్నట్లయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెంచుకొని ట్రై చేయొచ్చు అనుకుంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసేసుకోండి. ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే అప్పుడు మీ సర్టిఫికెట్లు మీ ట్యూషన్ ఫీ చేతికి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు ఫ్రీగా CQ3 ముందు చెక్ చేసుకుంటారు సీటు వస్తుందో లేదో. సీటు వచ్చింది అనుకోండి, దీంతో మీ కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది. అలా కాకుండా CQ3లో సీట్ రాలేదనుకోండి, స్ట్రే వేకెన్సీ రౌండ్ CQ4కి, అలాగే మేనేజ్మెంట్ కోటా 3 రౌండ్కి, అలాగే ఆల్ ఇండియా కోటా 4th రౌండ్కి వెళ్లే అవకాశం లభించింది. అర్థమైంది కదా. సో MQ3కి వెళ్తారు కాబట్టి మరలా MQ3 అంటే ఇక్కడికి వచ్చేస్తారు. సో MQ3కి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మరలా ఇక్కడ సీటు వస్తుందో లేదో చెక్ చేసుకుంటారు. సీటు వస్తే దీంతో ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది, ఇంక ఈ రౌండ్కి వెళ్లే అవకాశం ఉండదు. ఒకవేళ సీట్ రాకపోతే మరలా ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అర్థమైంది కదా. సో ఇదే డయాగ్రామ్ అండి, అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది కూడా అంటే వీడియోని చక్కగా వింటున్నారు, అది సంతోషం. వింటేనే మీకు డౌట్స్ వస్తాయి. నేను చెప్పిన దానిలో ఏదైనా అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా, లేదా నేను చెప్పింది ప్రాపర్గా కన్వే అవ్వకపోయినా సరే, మీరు కమెంట్ సెక్షన్లో ఇస్తూ ఉన్నటువంటి కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి గైడెన్స్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను కంప్లీట్ ఎనాలిసిస్ ఇచ్చి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయగలుగుతాను. సో ఈ విషయం గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ ఇదే మాదిరిగా MQ2లో కానీ సీట్ వస్తే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో వినండి, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం. సో ఇంకా ఏదైనా సరే, ఒకవేళ ఈ రోజు చెప్పిన వీడియోలో కూడా మీకు ఇంకా తప్పు ఉంది అనిపిస్తే బెటర్ ఏంటంటే, నేను చెప్పేది మీ అందరికి సలహా, మీరు కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి.
యూనివర్సిటీకి రెగ్యులేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి. మీకు ఎక్కడ ఏ పాయింట్లో డౌట్ అనిపిస్తుందో లేదా నేను చెప్పింది తప్పు అనిపిస్తుందో ఒకసారి వాళ్ళని కూడా అడిగి క్లారిఫై చేసుకోండి, తప్పులేదు. అల్టిమేట్ గా మీకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను కూడా కష్టపడుతూ ఉన్నాను. అయినా సరే ఏదైనా మిస్టేక్ ఉంటే నా సైడ్ నుండి మీరు తప్పకుండా దాన్ని క్లారిఫై చేసుకొని దాని ప్రకారంగా మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.